సో, అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను చేసేది ఒక ఎడిటింగ్ కదా! మీకు ఎడిటింగ్ నేర్చుకోవాలంటే నా ఛానల్ విజిట్ అవ్వండి. ఓకేనా? నీకు ఎడిటింగ్ అయితే చాలా సింపుల్‌గా నేర్పుతాను. నేను చేసేది మీరు చేసుకోండి. చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేమ్స్ అయినా, ఫోటోస్ ఎడిటింగ్ అయినా మీకు ఏది కావాలంటే అదే నేను ఎడిటింగ్ చేస్తాను. మీరు నేర్చుకోవాలనుకుంటే నేను ఎలా చేసేదో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి నేను చెప్పేది. ఆ విధంగా మీరు చేసుకుంటే మీకు వచ్చేస్తది. ఓకే. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇవాల్టి వీడియోలో ఏమిటంటే మీరు ఒక మంచి నేము ఎడిటింగ్ చేసుకోవాలంటే అది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. మీరు ముందు ఏం చేయాలంటే మీకు యాప్స్ కావాలి ఫస్ట్. యాప్స్ ఉండాలి. ఏదేంటంటే ఒకటి పిక్సెల్ ల్యాబ్ ఒకటి ఉండాలి. సో, నా యాప్స్ అయితే చూపెడతాను. సో, ఇవే నా యాప్స్. ఒకటి క్యాప్‌కట్ ఉండాలి, హైలైట్ మోషన్, ఒకటి పిక్సెల్ ల్యాబ్. మిగతాయి అంటే ఫోటో ఎడిటింగ్, వీడియో క్వాలిటీ అవి ఉంటాయి అన్నట్టు. సో, మీకు ఇవి కావాలంటే క్రోమ్‌లో దొరుకుతాయి. ప్లే స్టోర్‌లో అయితే లేవు. ఓకేనా? ప్లే స్టోర్‌లో ఉంటాయి కానీ అవి వీటికి పైసలు కట్టాల్సి వస్తది. ఓకే. మీకు కావాలంటే క్రోమ్‌లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. మీకు ఒక నేమ్ అయితే ఒక ఎడిటింగ్ చేసి అయితే నేను చూపెడతాను. సూపర్‌గా ఉంటది. లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? సో, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే మీరు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి ఫస్టు. ఓకే. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తది. ఓకే. ఫస్ట్ ఎడిటింగ్ చేసినప్పుడు ఇలా వస్తదన్నట్టు. క్యాన్సిల్ చేసుకొని దీన్ని డిలీట్ చేయండి. ఓకే. మీకు ఫస్ట్ మీకు ఏం పేరు కావాలి గుర్తుపెట్టుకోండి. మీకు ఏ నేమ్ కావాలో ఈడ రాసుకోవాలన్నట్టు ఫస్ట్. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా? ప్లస్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక ఏం చేయాలంటే న్యూ టెక్స్ట్ ఉందా? దీన్ని డబుల్ ట్యాప్ క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన పేరు రాసుకోవచ్చు. ఓకే. నీకు ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నంటే నేను ఒక నేమ్ రాస్తాను. ఎగ్జాంపుల్ చిన్ని అని రాస్తున్నాను. ఓకే. ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇది ఇట్లా చిన్నగా పెద్దగా వస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే ఓకే. మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసుకొని సెంటర్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఏం చేయాలంటే ఇక్కడ ఏ సింబల్ ఉందో దాన్ని క్లిక్ చేసుకుని ఏ అంటే దీని ఫాంట్స్ అంటే దీని స్టైల్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఏ అంటే ఒక గుర్తుపెట్టుకోండి. ఓకే. మీరు ఏం చేయాలంటే ఈ ఫాంట్ ఇదే ఉంచుకోండి పర్లేదు. మీకు ఇష్టమైన ఫాంట్స్ కావాలంటే క్రోమ్‌లో సెర్చ్ చేయండి. ఫాంట్స్ వస్తాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటే సెట్ అవుతది. ఓకే. ప్లే స్టోర్‌లో అయితే ఇది ఏపీకే అయితేనే సెట్ అవుతది. ప్లే స్టోర్‌లో అయితే ఇందులోకి ఇంపోర్ట్ కాదు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏం చేయాలంటే మీరు ఇక్కడ నా దాంట్లో ఫాంట్స్ నేను డౌన్లోడ్ చేసుకుని అయితే ఉన్నాయి. ఓకే. ఏబీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్స్ అంటే ఈ క్యాప్‌కట్‌లో ఉన్న ఫాంట్స్ ఇలా ఉంటాయి అన్నట్టు. సారీ క్యాప్‌కట్ కాదు పిక్సెల్ ల్యాబ్. ఓకే. ఇవి కావాలంటే ఇవి పెట్టుకోండి. మై ఫాంట్స్ అంటే ఇవి. అంటే నేను డౌన్లోడ్ చేసుకున్నయి ఇవి అన్నట్టు. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక నేను ఆ తర్వాత వీడియోలో చెప్తాను. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా అయితే నేను ఇగో ఈ ఫాంట్ అయితే క్లిక్ చేసుకున్నాను. ఓకే. చిన్న అయితే క్లిక్ చేసుకున్నాను. ఓకే. క్లిక్ చేసుకున్నాక ఏం చేయాలంటే దీనికి కలర్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు మనం. ఓకే. కలర్ దీన్ని క్లిక్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు దేనికి కలర్ కావాలో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ దీని కింద ఇంకొకటి ఉంది. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ 2 కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఓకే. రైట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసాక ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే. మీరు క్రోమ్‌లో పీఎన్‌జీస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఒక పీఎన్‌జీ అయితే నేను తీసుకుంటున్నాను. ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ ఉందా? గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. సో, గ్యాలరీ మీద క్లిక్ చేసినాక నేను ఒక పీఎన్‌జీ అయితే తీసుకున్నాను. మీకు గూగుల్ క్రోమ్‌లో దొరుకుతాయి అన్నట్టు ఇవి. చాలా ఉంటాయి అక్కడ మీకు చూసుకొని చేసుకోండి. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఈడ పెట్టుకోండి. ఓకేనా? చాలా సూపర్‌గా ఉంటది చాలా సూపర్‌గా ఉంటది పీఎన్‌జీ. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? దీన్ని కూడా కలర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇదే విధంగా సేమ్ కలర్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసేది చాలా లుకింగ్ రావాలంటే కొద్దిగా మంచి కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఏం చేయాలంటే గైస్ నేను ఒకటి చెప్తున్నాను. ఈ పీఎన్‌జీస్ లేవని ఏం ఫీల్ అవ్వద్దు. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి. లేకపోతే లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఓకే. నా దాంట్లో ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. మీ దాంట్లో లేకపోతే నార్మల్ ఇలా నేమ్ చేసుకోవచ్చు పర్లేదు. ఓకే. నేను ఇలానే ఉంచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే
దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉందా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ చేసిన కదా, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇది పిఎన్జిలా కన్వర్ట్ అయింది నేమ్. ఓకేనా, పిఎన్జి రూపంలో కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉందా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇది డిఫాల్ట్, ఇది అల్ట్రాలో పెట్టుకోండి. ఓకే, పిఎన్జి. ఓకే, సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసుకోండి. ఓకేనా, సో ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని వీడియోలాగా కన్వర్ట్ చేయాలన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఏ విధంగా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఏ విధంగా చేయాలంటే మీరు ఇందాక అలర్ట్ మోషన్ అని చెప్పిన కదా, అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. నేను చెప్తాను. సో ఏం చేయాలంటే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన ఇక్కడ ప్రాజెక్ట్ గ్యాస్, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీకు యూట్యూబ్లో ప్రిసెస్ దొరుకుతాయి. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. గ్యాస్ ఒకటే చెప్తున్నా, ఇది ఏపీకే అయితేనే ఇందులోకి ఇంపోర్ట్ అవుతాయి. నేను ముందు మరీ చెప్తున్నా, ప్లే స్టోర్లో అయితేనేమో దానికి మనీ కట్టాల్సి వస్తుంది. ఓకేనా, ఏపీకే అయితే ఉండాలి కంపల్సరీ. ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్స్ అయితే దొరుకుతాయి. నేను ఒక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఓల్డ్గా ఒక వీడియో చేసినట్టు. అది ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పిఎన్జీ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇందాక సేవ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేయాలన్నట్టు. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసుకోండి. మన దాంట్లో అన్నీ వస్తాయి అన్నట్టు. దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, చేసినాం కదా, అయిపోయింది. ఇంపోర్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి దీని సైజ్ అని పెద్దగా అయింది కదా, కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉందా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఏం చేయాలి, జెడ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని పైకి ఇట్లా కింది కంటే చిన్నగా పెద్దగా అవుతుంది అన్నట్టు చూడండి. ఓకే, ఈ విధంగా అయింది కదా. గ్యాస్ చూడండి, నేమ్ అయితే కొంచెం కట్ అయింది. దీనికైతే ఏం పర్లేదు. దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఇట్లా జరపండి. ఓకేనా, చూసారా వచ్చేసింది. దీన్ని కరెక్ట్గా సెంటర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. గ్యాస్ మీకు నేమ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను నేమ్స్ అయితే చేసిస్తాను. చూడండి కలర్ఫుల్గా వచ్చింది. ఈ ప్రీసెట్ కూడా మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఓకే, వీడియో అయితే అయిపోయింది, సింపుల్గా అయిపోయింది వీడియో అయితే. దీన్ని ఏం చేయాలంటే మీరు దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఉందా, ఇక్కడ క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి. నేను 1080pలో పెట్టుకున్నాను. క్వాలిటీ చెక్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ అయిపోయింది. చాలా సింపుల్గా ఎడిటింగ్ చేశాను. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేమ్స్ అయితే నేను ఎడిటింగ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.